ఓ నారాయణయ్య అండి అందరికీ. మనం రామాచారి కథ విన్నాం కదండి. ఆయన పూర్వజన్మ వృత్తాంతం విన్నాం కదా. ఇప్పుడు ఆ సాధువు మనకి ఒక శిల్పి కథ చెప్పటం మొదలుపెట్టారన్నమాట. నాయనలారా, శ్రీనివాసుని ప్రియభక్తులారా, శ్రీనివాసుడు మీకు గల అపార భక్తికి నాకెంతో సంతోషం. ఇంతకు ముందు చెప్పినట్లుగా శ్రీమన్నారాయణుల వారి అనుగ్రహం పొందడానికి కావలసిన నిష్కల్మషమైన భక్తి, స్వామిపై అపారమైన ప్రేమ కలిగి ఉండటం అని అన్నాను కదా. ఇప్పుడు ఆ సాధువు రామనాథం అనే శిల్పి కథ ఇలా చెప్తున్నాను వినండి అన్నారు. పూర్వకాలంలో రామాపురం అనే గ్రామంలో రామనాథం అనే శిల్పి ఉండేవాడు. అతను తరతరాలుగా వస్తున్న శిల్పకళనే నమ్ముకుని జీవితం గడిపేవాడు. వృత్తిరీత్యా ఎన్నో రకాల శిల్పాలు చెక్కుచుతున్నప్పటికీ ఆ శ్రీమన్నారాయణుల వారి దివ్యమంగళ స్వరూపాన్ని శిల్పంగా చెక్కే మహాభాగ్యం ఇంకా రాలేదని చింతిస్తూ ఉండేవాడు. కరుణామూర్తి అయిన శ్రీ స్వామివారు ఇతనిని చివరకు అనుగ్రహించారు. ఆ ఊరిలో ప్రముఖ వ్యాపారులందరూ కలిసి శ్రీమన్నారాయణుల వారి ఆలయం నిర్మింపదలిచారు. శ్రీ స్వామివారి శిల్పాన్ని చెక్కే బాధ్యతను రామనాథానికి అప్పగించారు. ఆలయ ధర్మకర్త మండలిలో కొందరు సభ్యులు ఊరికి చాలా దూరంలో గల ఒక పెద్ద శిల్పికి ఈ బాధ్యత ఇద్దామని తలచిన శ్రీ స్వామివారి అనుగ్రహం చేత మరికొంతమంది సభ్యులు మన ఊరివాడైన రామనాథం చేతే ఈ విగ్రహం తయారు చేయించాలని పట్టుబట్టడంతో ఆ అవకాశం చివరికి రామనాథానికే దక్కింది. రామనాథం శ్రీమన్నారాయణుల వారి శిల్పం చెక్కే పనిని ఎంతో నిష్టగా చేయసాగాడు. ప్రతిరోజు పని మొదలుపెట్టే ముందు ఒక్కసారి స్వామిని మనసులో ప్రార్థించి పనికి ఉపక్రమించేవాడు. ఎన్నో జన్మల పుణ్యఫలం ఫలితంగా తనకు ఈ మహాభాగ్యం కలిగిందని తలచి ఎంతో శ్రద్ధగా శిల్పం చెక్కేవాడు. కొన్ని రోజులకు అద్భుతమైన దివ్యమంగళ రూపంతో శ్రీమన్నారాయణుల వారి విగ్రహం రూపొందుకుంది. ఇక కొన్ని రోజులలో ఈ విగ్రహాన్ని ఆలయంలో ప్రతిష్ఠించడానికి తీసుకువెళతారని రామనాథం మనస్సులో బెంగ మొదలైంది. స్వామివారి రూపం ఇన్ని రోజులు చెక్కుతున్నందుకు ఆ విగ్రహంతో ఆ స్వామి రూపంలో అతనికి ఒక అనిర్వచనీయమైన అనుబంధం ఏర్పడింది. అయ్యా, ఇక కొన్ని రోజులలో ఈ స్వామివారు తన నుండి దూరంగా వెళ్ళిపోతారనే ఆలోచన వచ్చినప్పుడల్లా ఎంతో బాధ కలిగేది. ఒకవేళ తనే ఈ దివ్యమంగళ విగ్రహాన్ని ఎప్పటికీ ఉంచేసుకుంటేనో అనుకున్నాడు. కానీ ధర్మకర్తల అందుకు ససేమిరా ఒప్పుకోరని తెలుసు. ఇంతలో విగ్రహం పూర్తిగా తన ఇంటి ఆవరణలో ఉన్న ఒక పక్కగా గోడ వద్ద పెట్టి ఉంచారు. ఆహా, ఎంత అద్భుతంగా ఉన్నాడో కదా స్వామి అని తలచాడు. ఆ తరువాత 2 రోజులకే ఆలయ ధర్మకర్తలు వచ్చి ఆ విగ్రహాన్ని తీసుకుని వెళ్ళారు. విగ్రహం వెళ్ళిన తరువాత రామనాథం కంటికి కునుకు లేదు. జీవితంలో అన్నీ కోల్పోయిన భావం కలిగింది. స్వామి దూరం అయిపోయాడా అని బాధపడ్డాడు. ఆహా, ఆ చక్కటి చుబుకం, దివ్యమైన కంఠం, విశ్వానికంతగా రక్షగా భాసిస్తూ చిరునవ్వు నవ్వుతున్న పెదవులు, దివ్యమైన కటివరద హస్తాలు, బ్రహ్మ కడిగిన దివ్య పాదాలు, ఆహా ఎంత అద్భుతమైన రూపం అని
తలుస్తూ కంటి నిండా సరిగ్గా నిద్రే పోలేదు. ఇంతలో తెల్లవారింది. ఆవరణలోనికి వచ్చిన రామనాథానికి ఒక అపూర్వ దృశ్యం కంటపడింది. నిన్నటి వరకు స్వామివారి శిల్పాన్ని నిలబెట్టిన చోట పాదముద్రలు ఉన్నాయి. స్వామివారివి కొన్ని రోజులు అక్కడ నిలిపి ఉంచటం వలన అక్కడ మట్టిలో విగ్రహం బరువుకు స్వామి పాదముద్రలు పడ్డాయి. ఆ దృశ్యం చూసిన వెంటనే రామనాథం వెంటనే ఆ దివ్యపాదాలకు నమస్కరించాడు. అతనికి మనసులో ఒక ఆలోచన మెదిలింది. వచ్చిందే తడవుగా ఆచరణలో పెట్టాడు. త్వరగా స్నానం చేసి ఆ పాద గుర్తులను పడిన చోట పైన తాటాకుతో ఒక చిన్న పందిరిలాగా ఏర్పాటు చేశాడు. ఇంటి ఆవరణలోని పూల మొక్కల నుండి కొన్ని పూలు తీసుకొని వచ్చి పాదాల వద్ద ఉంచి నమస్కరించాడు. అప్పటి నుండి ప్రతిరోజు స్వామి పాదాల వద్ద పుష్పాలను సమర్పిస్తూ ఎంతో మురిసిపోయేవాడు. రామనాథం పిల్లలిద్దరూ పెరిగి పెద్దవాళ్ళయ్యారు. ఆ చుట్టుపక్కల గ్రామాలలో ఎంతో గొప్ప శిల్పిగా ఉన్న పేరు ప్రఖ్యాతలు వచ్చి ఎప్పుడూ చేతి నిండా పని ఉండేది. స్వామి అనుగ్రహంతో ఆ కుటుంబం యొక్క జీవితం దివ్యంగా గడిచిపోతుండేది. ఇలా ఉండగా స్వామివారి విగ్రహం ప్రతిష్ఠించబడిన ఆలయంలోని అర్చకునికి ఒక సందేహం వచ్చింది. మనం రోజు ఈ స్వామిని ఇంతగా అర్చిస్తూ కొలుస్తున్నాం కదా, మరి మా జీవితాలలో ఏ మార్పు రాలేదు. కానీ ఆ విగ్రహాన్ని చెక్కిన అతి సామాన్యుడైన ఆ శిల్పి జీవితంలో ఎందుకు అంత ఉన్నత స్థితి లభించింది అని తలచారు. ఆ సంగతి రామనాథాన్నే అడుగుదామని తలచి ఒకనాడు ఉదయం అర్చన పూర్తయి కాగానే అతని దగ్గరికి వెళ్ళారు. ఆ సమయంలో రామనాథం పెరట్లో ఒక చిన్న పందిరి వద్ద నుంచుని నమస్కరిస్తూ కనపడ్డాడు. అక్కడ ఏముందా అని అర్చకుడు ఆత్రంగా చూసేటప్పటికీ శ్రీవారి దివ్య పాదముద్రలు కనిపించాయి. జరిగిందంతా అర్చకుల వారికి అర్థమైంది. స్వామికి కావలసింది స్వచ్ఛమైన భక్తి, ప్రేమ, అనురాగం. ఈ రామనాథం మట్టిలో ఏర్పడిన ఆ పాదముద్రలనే తన సర్వస్వంగా భావించి నిత్యం కొలుస్తున్నాడు. స్వామి తన ఇంటనే ఉన్నట్లు భావిస్తున్నాడు. మరి అతనో ఇప్పుడు ఆ స్వామివి గృహముందే ఉన్నట్లున్న అతిశయంతో, అహంకారంతో ఉంటున్నాడు. అంతేకాక అది కేవలం శిలా విగ్రహం అని భావించాడు తప్ప సాక్షాత్తు స్వామివారే అక్కడ ఉన్నట్లు ఎప్పుడూ తలవలేదు. అందువలననే అతనికి స్వామివారి అనుగ్రహం కలగలేదని ఆ అర్చకుడు గ్రహించాడు. ఆ విధంగా ఆ సాధువు రామాచారితో సహా ఉన్న భక్తులందరికీ రామనాథం కథ చెప్పి ఇంకా ఇలా అనసాగారు. నాయన్లారా, శ్రీనివాసుని ప్రియ భక్తులారా, చూశారు కదా శ్రీమన్నారాయణుల వారి భక్త వాత్సల్యం. స్వామివారి పాద పూజ మహిమ. శ్రీమన్నారాయణుల వారికి కావలసింది నిష్కల్మషమైన భక్తి. ఎవరైతే ఆ స్వామి దివ్య పాదాలను మనసారా స్మరిస్తారో వారికి సర్వ సౌభాగ్యాలు చేకూరుతాయి. వారికి ఎటువంటి ఆపదలు దరిచేరవు. అనుకున్న కార్యాలన్నీ దిగ్విజయంగా చేకూరతాయి అని అన్నాడు ఆ సాధువు. రామాచారితో సహా మిగిలిన భక్తులందరికీ అలా చెప్పిన ఆ సాధువు తిరిగి అడవిలోకి తన ఆశ్రమం వైపు వెళ్ళిపోయారు. ఆ వైపే చూస్తున్న రామాచారికి ఆ సాధువు సప్త ఋషుల్లో ఒకరైన అత్రి మహర్షిగా గ్రహించారు. ఆహా, తన అదృష్టం కదా
అంతటి మహామునీశ్వరుని ద్వారా దివ్య లీలలు వినగలిగాను అని ఆనందింపబడ్డాడు. భక్తులందరూ తిరిగి తమ నడక కొనసాగించారు. తిరుమలగిరులన్నీ ఎంతో అద్భుతమైన ప్రకృతి సౌందర్యాలతో కంటికి ఎంతో ఆనందం కలిగిస్తూ ఉంటాయి. యుగ యుగాలుగా ఎందరో మహాపురుషులు నడిచిన ఈ కొండపై తాము నడవగలగటం తమ భాగ్యంగా వారందరూ భావించారు. అంతటి మహాపురుషులు నడిచిన ప్రదేశం కాబట్టి ఈ తిరుమలగిరులలో వారి దివ్య తేజస్సు ఇంకా ప్రకాశిస్తున్నది. అందువలననే కొండనెక్కే భక్తులు ఏ మాత్రం అలసట లేకుండా ఎంతో ఆనందంగా ఎక్కగలుగుతున్నారు. అంతేకాక ఒకసారి తిరుమల కొండ ఎక్కితే శరీరంలోని అనారోగ్యమంతా తొలగిపోయి కొన్ని సంవత్సరాల వరకు ఎటువంటి శారీరక బాధలు కలుగవు. అలాంటి దివ్య తేజస్సును ఈ కొండ తనలో నింపుకున్నది. చూశారు కదండి, ఆ శ్రీమన్నారాయణుల యొక్క పాదాల మనకు ఎన్నో దివ్యమైన అనుభూతులు కలుగుతూ ఉంటాయి. కొండనెక్కే కొద్దీ మనకు ఆ భగవంతుని యొక్క మీద విశ్వాసం మరింత పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఆ భక్తులందరూ శ్రీమన్నారాయణుల వారి గుణగణాలు కీర్తించుకుంటూ నాలుగవ కొండ నెక్కడం పూర్తి చేసుకొని 5వ కొండ మీదకి కాలు పెట్టారు. తర్వాత ఏం జరిగిందో మనం వచ్చే భాగంలో చూద్దాం. ఓం నమో నారాయణాయ.